ఇక ఖమ్మం బహిరంగ సభలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇక్కడ ఇంతమంది విద్యార్థులు ఉన్నారు. మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వ హాస్టళ్లలో, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఎవరు అడగలేదు. ఏ విద్యార్థి సంఘాలు రోడ్డుకి ఎక్కలేదు, ఏ తల్లిదండ్రుల సంఘాలు ధర్నాలు చేయలేదు. అయినప్పటికీ కూడా మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు హైదరాబాద్లో తన క్యాంప్ ఆఫీసులో ప్రగతి భవన్లో ఆయన మనవడు మనవరాలు ఏ సన్నబియ్యంతో అన్నం తింటా ఉన్నారో అదే సన్నబియ్యంతో పేదింటి బిడ్డల కడుపు నిండా భోజనం పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఇక్కడ ఆడకూతురులు ఉన్నారు. మీ అందరికీ కూడా తెలుసు. ఇంకా కూడా దురదృష్టం, మన సమాజంలో ఆడకూతురులని భారంగా చూసే సమాజం మనది. అమ్మాయి పెళ్లిడికి వచ్చిందంటే, అమ్మాయి పెళ్లి చేయాలంటే ఎక్కడ అప్పుల పాలైపోతామో అని భయపడే సమాజం. మరి అలాంటి సమాజంలో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచన చేసి ఒక పెళ్లిడికి అమ్మాయి వచ్చింది, ఆడకూతురు వచ్చిందంటే కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. ఈరోజు 18 ఏళ్ళు నిండిన ఆడకూతురు ఏ కులమైనా మతమైనా పేదింటి ఆడబిడ్డ అయితే చాలు, తెల్ల కార్డు ఉంటే చాలు, 75,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమా కాదా మీరే ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. అదే రకంగా ఇక్కడ మా ఆశా అక్క చెల్లెలందరూ కూడా వచ్చున్నారు. వారి పోరాటాలు 1, 2 కాదు. మేము ఏ సమావేశానికి వెళ్తే ఆ సమావేశానికి రావడం, అందరికీ న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి మాకెందుకు న్యాయం చేయడన్నా అంటే మేము చెప్పింది ఒకటే వారికి, అమ్మా ఇన్ని రోజులు మీరు పట్టుకున్న జెండాలు ఏవైతున్నాయో, ఏ జెండాలైతే మీ కొంపలు ముంచినాయో దయచేసి వాటి మాయలోంచి బయటికి రండి, తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పాం. చెప్పినట్టే ఈరోజు కేవలం ఆశా చెల్లెళ్ళు కాదు, అంగన్వాడీలకు కానీ, ఆశాలకు కానీ, సింగరేణి కార్మికులకు కానీ, వీరు వారని కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు గ్రామ స్థాయిలో పనిచేసే వీఆర్ఏలు వారందరికీ కూడా న్యాయం చేసే ముఖ్యమంత్రి, న్యాయం చేస్తున్న ప్రభుత్వం, అడగందే వారికి పూర్తి స్థాయిలో ఈరోజు అండగా నిలబడ్డ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అదే రకంగా ఆశాలంటే గుర్తొచ్చింది. ఆరోగ్య లక్ష్మి అనే కొత్త పథకాన్ని పెట్టి, అమ్మ ఒడి అనే పథకాన్ని పెట్టి, ఒక ఆడకూతురు కడుపులో బిడ్డ పడితే, గర్భవతి అయితే 6 నెలలు నిజానికి విశ్రాంతి తీసుకోవాలి. ప్రసవానికి 3 నెలల ముందు, ప్రసవానికి 3 నెలల తర్వాత కూడా విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ పేదరికంలో ఆ 6 నెలలు కూడా విశ్రాంతి తీసుకునే పరిస్థితి ఉండదు. రెక్కాడితే కానీ డొక్కాడదు. అందుకే ఏ 6 నెలలు అయితే ఆ అమ్మాయి విశ్రాంతి తీసుకోవాలో ఆ 6 నెలలు వాళ్ళు వేతనాలు కూడా కోల్పోకుండా ప్రతి నెల 2,000 చొప్పున 12,000 రూపాయలు ఈరోజు నేరుగా ప్రభుత్వమే ఆడకూతుర్లకు అండగా నిలబడి ఆ తల్లి బిడ్డ యోగక్షేమాన్ని కాంక్షించి అమ్మ ఒడి పేరిట ఒక పథకం, ఆ తల్లికి కూతురికి అవసరమైన చీరలు, అదే రకంగా ఆ పుట్టిన బాబుకో పాపకో అవసరమయ్యే వస్తువులు, మంచి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ లాంటి వస్తువులు పెట్టి కేసీఆర్ కిట్ పేరిట బ్రహ్మాండంగా 2,000 రూపాయల ఖర్చుతో అద్భుతమైన కొత్త కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సంక్షేమమే కాదు, అభివృద్ధి రంగంలో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయితే ఈ 70 ఏళ్లలో సింహభాగం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. మన రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం, దేశంలోనేమో కాంగ్రెస్ పార్టీ. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే, ఏ కాంగ్రెస్ ప్రభుత్వాలైతే 70 ఏళ్ల స్వాతంత్రంలో కనీసం ప్రజలకి మంచినీళ్లు కూడా ఇవ్వలేదో ఆ కాంగ్రెస్ ప్రభుత్వాలకు, కాంగ్రెస్ ప్రధానమంత్రులకు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు ఏ ఒక్కరికి కూడా రాని ఆలోచన ఈరోజు కొత్తదైన తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వచ్చింది. ఏమన్నారు ఆయన? మీరందరికీ తెలుసు. ఇప్పుడు మీ దగ్గర ఖమ్మం పట్టణంలో కార్పొరేటర్లు ఉన్నారు. కార్పొరేటర్ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఓట్ల కోసం ఏమంటారు? మీరు ఏది అడిగితే అది చేస్తామంటారు, ఏ పని కావాలన్నా తప్పకుండా చేసి పెడతామంటారు. కానీ ఎప్పుడన్నా ఒక అభ్యర్థి, ఎప్పుడన్నా ఒక కార్పొరేటరో, సర్పంచో, ఎంపీటీసో మీ ముందుకొచ్చి ఫలానా పని నేను చేస్తా, చేయకపోతే మళ్ళీ ఓట్లు అడగననే దమ్మున్న సర్పంచ్నో, ఎంపీటీసీనో, కార్పొరేటర్నో చూసినారా మీరు? చూడలేదు, ఎవరు చెప్పరు. ఒక సర్పంచ్, ఎంపీటీసీ, కార్పొరేటర్ కూడా చెప్పరు. కానీ ఈరోజు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో నిలబడి మా ఆడకూతుర్ల కష్టాన్ని తీర్చడానికి ఇంటింటికి నల్లాబెట్టి నీళ్లు ఇస్తాను, ఇవ్వకపోతే ఓట్లు అడగను అనే దమ్మున్న ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ గారు తప్ప ఎవరైనా ఉన్నారా మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. ఇలాంటి ప్రకటన చేయాలంటే, ఇలాంటి కార్యక్రమానికి రూపకల్పన చేయాలంటే కల్పన కావాలి.
ఆ మాట చెప్పాలంటే ఆత్మవిశ్వాసం ఉండాలి, సాహసం కావాలి, తన మీద తనకు నమ్మకంతో పాటు ప్రభుత్వాన్ని నడిపే సమర్థత, కార్యదక్షత కూడా ఉండాలి. ఇవన్నీ లక్షణాలు కలగలుపున్న నాయకుడు కాంగ్రెస్ లో చరిత్రలో ఎప్పుడైనా ఉన్నాడా? ఈ రోజున్న కాంగ్రెస్ లో ఉన్నారా? దయచేసి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఏ కాంగ్రెస్ ప్రభుత్వం, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే 60 ఏళ్ల పాటు ఈ దేశాన్ని పరిపాలించి ఇంకా కూడా కరెంటు లేని ఊర్లు, ఇంకా కూడా రోడ్డు లేని ఊర్లు, మంచినీళ్లు లేని పల్లెలు, తాండాలు మనకు ఒక బహుమానంగా ఇచ్చిపోయిందో కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ వచ్చి ఏదేదో మాట్లాడుతున్నది. ఎట్లున్నది వీళ్ళ కథ అంటే మీకు ఒక మాట చెప్పాలా. 60 ఏళ్ళు మీరు అధికారం ఇచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళు మా మీద చేస్తున్న దాడి, 3 ఏళ్ల పసిగుడ్డు లాంటి తెలంగాణ ప్రభుత్వం మీద వాళ్ళు చేస్తున్న మాటల దాడి చూస్తూ ఉంటే నాకు చిన్న కథ గుర్తొస్తా ఉన్నది. వెనకటికి ఎప్పుడో మన ఖమ్మం లాంటి పట్టణంలోనే ఓ పిల్లోడు ఉండే, చిన్నపిల్లోడు. వాడి చిన్నప్పటి నుంచి అన్ని చెడు వ్యసనాలు, చిన్నప్పటి నుంచే స్కూల్కి పోలేదు, చదువు అబ్బలేదు, రోజు చెడు తిరుగుళ్ళు. చివరికి పెరిగి 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 ఓ 17 ఏళ్ళకి వచ్చినాడు. మందు, గుట్కా, జర్దా అన్ని రకాల దరిద్రపు అలవాట్లు వచ్చినాయి, చదువు రాలేదు, క్రిమినల్ తయారైనాడు. ఒకరోజు బాగా మందు కొట్టి ఇంకా తాగాలనిపించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన జేబు దొంగతనం చేయబోయినాడు, జేబు కొట్టబోయినాడు. వాళ్ళ తల్లి వచ్చింది, అడ్డొచ్చింది. ఒరే దొంగతనం చేస్తావా ఇంట్లో అని చెప్పి పట్టుకుంది. పట్టుకుంటే వెంటనే వాడు తాగిన మత్తులో ఆ తల్లి మీద పక్కనే ఒక రోకలి బండి ఉంటే తీసుకొని దాడి చేసినాడు, కొట్టినాడు. ఆ తల్లి అక్కడే పడి చచ్చిపోయింది. వాళ్ళ తండ్రి పరిగెత్తుకుని వచ్చినాడు, ఒరే తల్లిని చంపుతావురా అని. తండ్రిని కూడా కొట్టిండు, తండ్రి కూడా చచ్చిపోయిండు. మరి తల్లిని తండ్రిని చంపితే ఊరుకోరు కదా పోలీసు వాళ్ళు, తీసుకుపోయి జైల్లో పెట్టినారు. జైల్లో పెట్టిన తర్వాత మరి శిక్ష చేయాలి కదా, న్యాయస్థానానికి తీసుకొని పోయినారు. ఆ న్యాయస్థానంలో జడ్జి గారు మన తుమ్మల గారు లాగా పెద్ద మనిషి, ఆయన కూర్చున్నాడు అంటే ఎదురుగా కూర్చుని ఆయనకు అసహ్యం వేసిందంట. ఒరే నేను నా జీవితంలో చాలామంది గలీజ్ గాళ్ళని చూసినా, చాలామంది లత్కోర్ గాళ్ళని చూసినా, నీలాంటి దరిద్రుడిని అయితే చూడలేదురా. సొంత తల్లిదండ్రినే చంపినవు దరిద్రుడా, నీకేం శిక్ష చేయాలరా అన్నాడంట. అంటే అప్పటిదాకా రొమ్ము విరుచుకొని నిలబడ్డాడు ఒక్కసారిగా 2 చేతులు కట్టుకొని నక్క వినయాలు ప్రదర్శించుకుంటూ, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్, నన్ను వదిలిపెట్టండి సార్ అన్నాడంట. ఇలా కాంగ్రెస్ నాయకుల కథ కూడా అట్లే ఉంది. నిన్న మొన్నటి దాకా చావగొట్టిందే వాడు, హంతకుడే సంతాపం చెప్పినట్టు నిన్న చంపినోడు వచ్చి మళ్ళీ ఈరోజు మన ముందు నటిస్తూ ఈ రోడ్డు ఇట్లా ఎందుకుంది, ఆ నీళ్లు అట్లా ఎందుకున్నాయి, మరి నువ్వేం చేసినావు నాయన, 60 ఏళ్ళు గుడ్డి గుర్రాలగా పళ్ళు దొమ్మినావా, ఏం చేశారని అడుగుతా ఉన్నా నేను. 60 ఏళ్ళు ఏమీ చేయకుండా నానా రకాలుగా వేధించి ప్రజలను హింసించి పీడించి రకరకాల కుంభకోణాల్లో భాగస్వాములై ఆకాశం నుంచి మొదలు పెడితే పాతాళం వరకు దేన్ని వదిలిపెట్టకుండా ఆకాశంలో ఆగస్టా హెలికాప్టర్లు, పాతాళంలో బొగ్గు కుంభకోణాలు, గాల్లో ఎగిరే హెలికాప్టర్లలో కుంభకోణాలు, 2G 3G 4G ఏది వదిలిపెట్టలేదు ఈ దేశంలో. అన్నింటినీ దోచుకున్న, పంచభూతాలను దోచుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వచ్చి 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరింది అన్నట్టు ఈ రోజు వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. ఆలోచించాలని కోరుతా ఉన్నాను నేను. మీరు ఈ రకమైన మాటలు మాట్లాడే నాయకులు వాళ్ళకి స్కాములు కనబడుతున్నాయంట, మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ప్రజలకు మంచినీళ్ళు ఇద్దామని మిషన్ భగీరథ అంటే దానిలో వాళ్ళకి కనబడేది మంచినీళ్ళు కాదు, స్కామ్ కనబడుతుంది. ప్రజల చెరువులు నింపుదాం, ప్రజల బ్రహ్మాండంగా వాళ్ళ రైతులకు వ్యవసాయం చేసుకునే అవకాశం కల్పిద్దామని మిషన్ కాకతీయ చేపడితే దాన్ని కమిషన్ కాకతీయ అంటారు. అంటే వాళ్ళు చేసిన దౌర్భాగ్య పనులు పచ్చకామరలోడికి ప్రపంచం అంతా పచ్చగానే కనబడుతుంది అంటారు. వాళ్ళు చేసిన దౌర్భాగ్యపు దగులుబాజీ పనులు ఇతరులు కూడా చేస్తారనే ఒక చండాల పైన వక్ర బుద్ధితో, చెడు బుద్ధితో వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ప్రతి పనిలోనూ స్కాములే కనబడతా ఉన్నాయి, కానీ ప్రజలకు మాత్రం సరిగానే కనబడతా ఉంది. అందుకే ఈ 3 ఏళ్లలో ఎప్పుడు ఏ పరీక్ష వచ్చినా మీ అందరికి కూడా తెలుసు, మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నిక వచ్చింది, కాంగ్రెస్ పార్టీ తొడగొట్టింది. ఏమైంది? ఈపు వలగొట్టి ప్రజలు ఇంటికి పంపించినారు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక వచ్చింది, అక్కడ కూడా ఇవే బ్రహ్మాండమైన డైలాగులు, అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాంటి మాటలు అక్కడ కూడా చెప్పినారు. మళ్ళీ ప్రజలు తీర్పు చెప్పి ఇంటికి పంపించినారు. అదే రకంగా తర్వాత నారాయణ్ ఖేడ్లో, కంటోన్మెంట్లో, హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నిక, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నిక, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నిక, మొన్నటికి మొన్న పాలేరు ఉప ఎన్నిక. పాలేరు ఉప ఎన్నిక వస్తే నేను ఇక్కడ ముఖ్యమంత్రి గారు పనిచేయమంటే తుమ్మల నాగేశ్వరరావు గారి నేతృత్వంలో ఇక్కడికి వచ్చి పనిచేయడం జరిగింది. ఎంత గౌరవం అంటే, ఏ తెలుగుదేశం పార్టీ అయితే అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా స్థాపించారో
ఆ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కండువాలకు మార్చుకొని కప్పుకొని పొత్తుగూడి ఒకటైనా కూడా పాలేరులో మీరిచ్చిన తీర్పుకు నేను నా శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నానని చెప్తా ఉన్నాను. మీ విఘ్నతకు, ఖమ్మం జిల్లా ప్రజల విఘ్నతకు, మీ చైతన్యానికి నిజంగా కూడా జోహార్లు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళందరూ ఒకటైనా సంక్షేమంలో, అభివృద్ధిలో ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి భక్త రామదాసు లాంటి ప్రాజెక్టును ఇచ్చిన మాట ప్రకారం రికార్డు సమయంలో 9 నెలల్లో పూర్తి చేసి ఈరోజు కరువు ప్రాంతమైన తిరుమలాయపాలెం కానీ, కూసుమంచి కానీ పాలేరులో సస్యశ్యామలం చేసే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి. అదే రకంగా సీతారామ ప్రాజెక్టు కానీ, పాలమూరు ఎత్తిపోతలు కానీ, అదే రకంగా మల్లన్న సాగర్ కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇవన్నీ కట్టి గోదావరి కృష్ణా జలాల్లో మనకు న్యాయంగా ఉన్న, మన హక్కుగా ఉన్న 1200 టీఎంసీల నీళ్లలోని ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకుని బ్రహ్మాండంగా తెలంగాణ, అప్పుడెప్పుడో దాశరథి గారు అన్నారు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు. ఈరోజు మన కేసీఆర్ గారు అంటా ఉన్నారు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నది వాస్తవం, కానీ నా తెలంగాణ 1,00,00,000 ఎకరాల మాగాణ కావాలని చెప్పి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చచ్చిపోయిన వ్యక్తుల పేర్ల మీద వాళ్ళ వేలి ముద్రలు అని చెప్పి దొంగ వేలి ముద్రలు పెట్టి కోర్టుల్లో కేసులు వేస్తూ ఉన్నారు. తుమ్మల గారు అందుకే అన్నారు, మీరు అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు, అవసరమైతే మీరు చేసే వెకిలి ప్రయత్నాల వల్ల ఓ 4 రోజులు ఆలస్యం అవుతుందేమో, కానీ తప్పకుండా తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఎట్టి పరిస్థితుల్లో 1,00,00,000 ఎకరాలను సస్యశ్యామలం చేసేది ఖాయమని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి ఇంకా చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు ఇంకా కూడా బుద్ధి రాలేదు. వారికి ఇంకా పూర్తి స్థాయిలో తెలంగాణ దెబ్బ అర్థం కాలేదు. కేసీఆర్ గారు మాట ఇచ్చినట్టుగా ఇంటింటికి తాగునీళ్ళిచ్చి ప్రజలకు తాగునీరు అందిస్తాం, కాంగ్రెస్ పార్టీకి 3 చెరువుల నీళ్లు కూడా తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో తాగిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఈరోజు అభివృద్ధిని చూడలేక, సంక్షేమాన్ని చూడలేక, ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చినా, సాగునీరు ఇచ్చినా, రోడ్లు ఇచ్చినా ఖమ్మం లాంటి పట్టణంలో నేను మిత్రులు అజయ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఒకనాడు ఐటీ అంటే కేవలం హైదరాబాద్కే పరిమితం. అట్లాంటిది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ రంగంలో కూడా అభివృద్ధి కొత్త పుంతలు దొక్కుతా ఉన్నది. వరంగల్లో ఇప్పటికే 1000 పైచిలుగు ఉద్యోగాలు సైంట్ అనే కంపెనీ ద్వారా సాధించాము. ఇంకా కూడా చాలా కంపెనీలు అక్కడికి వస్తూ ఉన్నాయి. అక్కడ పెద్ద ఎత్తున కాలేజీలు ఉన్న విషయం మీకు తెలుసు. అదే రకంగా మన ఖమ్మం పట్టణంలో ఈరోజు 25 కోట్ల రూపాయలతో ఐటీ హబ్కు శంకుస్థాపన చేశాం. 7 కంపెనీలకు ఈరోజే వారికి ల్యాండ్ కూడా ఇస్తున్నామని చెప్పేసి వారికి కేటాయింపులు చేయడం జరిగింది. ఇక్కడ కూర్చున్న మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు రాబోయే సంవత్సరన్నర కాలంలోనే ఒక 2000 ఉద్యోగాలు ఖమ్మం పట్టణంలోనే ఐటీ రంగంలో మీకు రాబోతా ఉన్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అంటే ఈ రకంగా గ్రామీణ ప్రాంతాలకు, టైర్ 2 పట్టణాలకు, అంటే ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా ఐటీ ద్వారా, ఇండస్ట్రీ ద్వారా, పారిశ్రామికీకరణ ద్వారా మీకు మీ ప్రాంతంలోనే ఉద్యోగాలు కల్పించే ఒక ప్రయత్నం. అన్ని రంగాల్లోనూ కరెంటు విషయంలో ఏం మాట్లాడినారో మీకు గుర్తుంది.